నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే ప్రధాని పర్యటన, మహబూబ్నాథ్ పర్యటనకు సంబంధించి వార్తలు దాదాపు అన్ని దినపత్రికలోనూ ప్రధాన వార్తా కథనాలుగా ఉన్నాయి. ముఖ్యమైన వార్తగా మనం చూసుకుంటే నిజామాబాద్లో పసుపు బోర్డుకు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణకు కొంతవరకు వరాల జల్లు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మనం వార్తలను ఒకసారి విశ్లేషించినట్లయితే ముందుగా వెలుగు దినపత్రికలో ఒకసారి హెడ్లైన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణకు పసుపు బోర్డు అనేది హెడ్లైన్ వార్తగా ప్రధాని ప్రకటించడం జరిగింది. స్వయంగా ప్రధాని ప్రకటనతో ఇది నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే సమ్మక్క సారక్క పేరుతో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, ఇది కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అంశంగా చెప్పొచ్చు. విభజన సమయంలో 2004లో విభజన సమయంలో 2014 విభజన సమయంలో చూసుకున్నట్టయితే ఆ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. 2014లో ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంతకాలం దీన్ని పక్కన పెట్టడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఇది సమ్మక్క సారక్క పేరుతో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడడం జరిగింది. ఇక ఈ రెండు ప్రకటనలతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి రాష్ట్రంలో ఇక మరొకసారి వీటి సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అటు కాంగ్రెస్ పై ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడడం జరిగింది. రాష్ట్రంలో కరప్షన్ కమిషన్ సర్కార్ నడుస్తుందంటూ డైరెక్ట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారైంది. ఫ్యామిలీకే క్షేమం తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీకి పట్టదు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగా అడిగితే రాష్ట్ర సర్కారు పట్టించుకోలే అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డల కోసం ఢిల్లీలో సోదరుడిలా నేనున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా డెవలప్ చేస్తానని ప్రకటన. పాలమూరు వేదికగా 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే ఇక ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని విమర్శల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో మీకందరికీ తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. వీటికి కరప్షన్ కమిషన్లు మాత్రమే తెలుసు. ఈ ఫ్యామిలీ పార్టీలని ఒకే ఫార్ములా, పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చేశారు. పొలిటికల్ పార్టీలకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రెసిడెంట్, సిఇఓ, డైరెక్టర్, జిఎం, మేనేజర్, ట్రెజరర్లు అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ అవసరాల కోసం మాత్రమే కొందరు బయటి వాళ్ళను సహాయ సిబ్బందిగా పెట్టుకుంటారు. బయటి వాళ్లకు ఏ అవకాశము ఇవ్వరు. కుటుంబాల మేలు తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీలకు పట్టదు. బీజేపీ మాత్రం దేశం అనే కుటుంబం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందంటూ మరొకసారి కుటుంబ పార్టీలకు సంబంధించి ప్రతిసారి నరేంద్ర మోడీ విమర్శలు చేస్తుంటాడు. ఆ విమర్శలు మరొకసారి తెలంగాణలో చేయడం జరిగింది. కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీతో పోలుస్తూ అట్లనే కాంగ్రెస్ పార్టీని కూడా అదే కోవలో పెట్టడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి 2019 ఎన్నికల సందర్భంగా లోక్సభకు ఎన్నికైన అరవింద్ హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి బాండ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ అంతకుముందు గతంలో పనిచేసిన కవిత, సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా అరవింద్ దేశం దృష్టిని ఆకర్షించుకోవడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటుపై ఇటీవలి కాలంలో చూస్తే విమర్శల పరంపర. వచ్చే ఎన్నికల్లో ఓటు అడగాలంటే ఎలా అడుగుతావంటూ కవిత నిలదీయడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు మొత్తానికైతే పసుపు బోర్డు సాధించడం జరిగింది. మెయిన్గా నిజామాబాద్ ఎంపీ ఎన్నికల సందర్భంగా అరవింద్ ఇచ్చిన హామీ, అరవింద్ ఒక బాండ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేపిస్తానని చెప్పి ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇక్కడి రైతుల కష్టాలు తనకు తెలుసని, వారికి అండగా నిలిచేందుకు బోర్డును ఇస్తున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి గిరిజనుల ఆరాధ దైవములైన సమ్మక్క సారక్కల పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. వర్సిటీ కోసం 900 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లు
నాంచిందని, గిరిజనులపై రాష్ట్ర సర్కార్కు ప్రేమ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం తాను ఏ హామీ ఇచ్చినా సంతోషంతో చిత్తశుద్ధితో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరప్షన్ కమిషన్ సర్కార్ నడుస్తుందని చెప్పి ప్రధాని దుయ్యబట్టారనే వార్తను చూస్తూ పసుపు బోర్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ పసుపు బోర్డుకు సంబంధించిన వార్తని మనం ఒకసారి గమనించినట్టయితే ఇక బీఆర్ఎస్ అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైందని, ఫ్యామిలీ కోసమే పనిచేస్తుందని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల మార్పును కోరుకుంటున్నారని, చెప్పింది చేసే ప్రభుత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు. చెప్పింది చేసే బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లోని ఐటీఐ కాలేజీలో జరిగిన గ్రౌండ్లో మధ్యాహ్నం ప్రధాని రాష్ట్రంలో 13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజా గర్జన పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. 2 సభల్లోనూ ఆయన ప్రసంగించారు. అనేక సార్లు తెలుగులో నా కుటుంబ సభ్యులారా అంటూ సభకు వచ్చిన వాళ్లను పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ అన్నారు. సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహించడానికి దేశంలో 5 రకాల బోర్డులు పనిచేస్తున్నాయి. 2014 తర్వాత దేశంలో పసుపు ఎగుమతి రెట్టింపైంది. కానీ పసుపు లాంటి బంగారు దినుసులను పండించే రైతులను ఆదుకునేందుకు బోర్డు లేదు. వారికి గొప్ప కానుక అందిస్తున్నాం. దేశంలోనే ప్రత్యేకమైన పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు మంజూరు చేస్తూ ఇది రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు అనే వార్తను చూడొచ్చు. ఇక ధీర వనితలు పుట్టిన నేల ఇది. రాష్ట్ర మహిళలు ఢిల్లీలో తమకు ఒక సోదరుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మోదీ అన్నారు. తెలంగాణ అక్క చెల్లెల్లారా, మీకోసం ఢిల్లీలో ఒక సోదరుడు ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. మీ జీవితాల్లో మార్పు కోసం, మీ జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సోదరుడు నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. రాణి రుద్రమదేవి లాంటి ధీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. ఇటీవల నారీ శక్తి వందన్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపాం. చట్టసభల్లో గతంలో కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు తమ గళాన్ని వినిపించవచ్చు. ఇంకా తెలంగాణ మహిళలు మాకు ఓట్లేసి గెలిపించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలకు నారీ శక్తి వందంతో సాధికారత దక్కుతుంది ఆయన తెలిపారు. మహిళల జీవితాలకు మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని అన్నారు. ఇక చూసుకున్నట్టయితే మొత్తానికి స్కీమ్లకు సంబంధించి వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మేము హామీస్తే తప్పక నెరవేరుస్తామని కూడా మోడీ ప్రకటించడం జరిగింది. తెలంగాణ గొప్ప కళలు, సంస్కృతులు, నైపుణ్యాలకు నిలయమని మోదీ అన్నారు. ఇక్కడ తయారయ్యే ప్రతి ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని చెప్పారు. బిద్రీ కళతో తయారు చేసిన ఒక బహుమతిని ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అందించాను. ఈ బహుమతిలో ఉన్న కళ గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నైపుణ్యాలు ఉన్న వారికి మద్దతు అవసరం. చేతి వృత్తుల, కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల వారి కోసం పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ను తీసుకొచ్చామని తెలిపారు. యువత, మహిళలు, చేతి వృత్తి కళాకారులు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నది మోడీ హామీ ఇచ్చారని వార్తను తెలుసుకో మొత్తాన్ని చూసుకుంటే ఇక ఈ వార్తకు సంబంధించి మనం ఒకసారి ఈనాడులో కూడా ఒకసారి చెక్ చేసినట్టయితే, ఈనాడులో ఈ వార్తను చూసినట్టయితే మనం పసుపు బోర్డు గిరిజన వర్సిటీ అనే హెడ్లైన్ చూడొచ్చు. పసుపు బోర్డు గిరిజన వర్సిటీ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటన. అవినీతి బారాసా కాంగ్రెస్ సిద్ధాంతం. తెలంగాణలో కుటుంబ స్వామ్యం. పాలమూరు ప్రజా గర్జనలో ప్రధానమంత్రి ధ్వజం. ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని వెల్లడి. 13,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనే వార్తను మనం చూడవచ్చు. మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఈసారి ప్రధాని వచ్చిన సందర్భంగా పసుపు బోర్డు, చాలా కాలం నుంచి ఉన్న పసుపు బోర్డు గిరిజన యూనివర్సిటీ మొత్తానికైతే ఇక్కడ ఏర్పాటు చేయడానికైతే మోడీ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ కృషి, ప్రధాని కార్యక్రమాలకు సీఎం దూరంగా ఉండడం మంచిది కాదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రధాని వచ్చిన సందర్భంలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్ మరోసారి అదే పద్ధతి అవలంబించారు. ఈసారి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగే సందర్భంలోనూ ముఖ్యమంత్రి మోదీతో లేరు, మోదీని ఆహ్వానించలేదు. ఆహ్వానం లేకపోగా ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు అనే వార్తను చూస్తూ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని తమ పార్టీకి రాష్ట్రంలోని రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డును, ములుగులో
సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మొత్తానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో నిజామాబాద్ రైతులు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు పసుపు బోర్డుకు సంబంధించి మొత్తానికైతే ప్రకటన రావడం జరిగింది. ఇక ఏర్పాటే తర్వాయి అనుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే మరొక వైపు మోడీపై విమర్శల పరంపర కూడా కేటీఆర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ విమర్శ మరొకసారి చూసుకున్నట్టయితే కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే అపనమ్మకం అంటూ మనం వెలుగు దినపత్రికలో ఒక వార్తను చూడొచ్చు. సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. గుజరాత్లో లాగా ఇక్కడ బొగ్గు గనులను సింగరేణికి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్న, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కామెంట్, మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది, మీదే అదాని చేతుల్లో ఉందంటూ కౌంటర్ అంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ స్టీరింగ్ మరొకరి చేతుల్లో ఉంది, ఇండైరెక్ట్ గా ఎంఐఎం చేతిలో ఉందని ప్రధాని స్పష్టం చేయడంతో, ప్రధాని విమర్శించడంతో అదే కౌంటర్ విమర్శగా అదాని చేతిలో మీ స్టీరింగ్ ఉందంటూ కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. ఇక మనం వెలుగుతున్న పత్రికలోని మరొక వార్తను చూసుకుంటే అంగన్వాడీలకు పిఆర్సి కమిషన్ సూచన మేరకు జీతాలు పెంచుతాం హరీష్ రావు, మిగతా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ, అంగన్వాడీలతో మంత్రుల చర్చలు, సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు, మంత్రి హరీష్ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్న లీడర్లు. హరీష్ రావు స్పష్టమైన హామీ ఇవ్వలేదు అంగన్వాడీలకు సంబంధించి. అంటే ఇక్కడ మనం ఈనాడు చూసుకున్నట్టయితే అంగన్వాడీ సిబ్బందికి పిఆర్సి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల విడుదల, మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ప్రకటించనున్న వేతన సవరణ కమిషన్లో వారిని చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని 1-2 రోజుల్లో ఖాతాల్లో జమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఇక్కడ సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలోని అంగన్వాడీ సిబ్బంది ఐకాసా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఐకాసా నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. అంగన్వాడీ సిబ్బందిని పీఆర్సీలో చేర్చడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు సమయంలో అంగన్వాడీల వేతనాలు కూడా పెంచుతామని వివరించారు. ఐకాసా ఇతర డిమాండ్లపై సానుకూలంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారనే వార్తలైతే మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈనాడులో కూడా మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ విమర్శలను చూడొచ్చు. పసుపు బోర్డు ప్రకటన సందర్భంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం అంటూ హెడ్లైన్ చూడొచ్చు ఈనాడులో. ప్రధాని మొండి చేతులతో వచ్చి తొండి చేసి వెళ్తారు, రుణమాఫీపై ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే, తెలంగాణ కేసీఆర్ శ్రీరామ రక్ష, బందమరి రామగుండం పెద్దపల్లి సభల్లో మంత్రి కేటీఆర్ ధ్వజం అనే వార్తను చూడొచ్చు. దేశ ప్రధాని రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చారు, రాష్ట్రం నుంచి రూపాయి ఇస్తే కేంద్రం మనకు 46 పైసలు ఇస్తుంది, వారికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. మరోవైపు 60 ఏళ్ల పాలన చేసిన కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలతో ప్రజల ముందుకు వస్తుంది. ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు 11 సార్లు అధికారంలో ఉండి ఏం చేశారని భారత కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో మందమర్రి, యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 312 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల్లో కొన్నింటిని మంత్రి ఆదివారం ప్రారంభించారు. మరికొన్నింటికి భూమి పూజ చేశారు. మందమర్రి మండలం సన్రోడ్పల్లి వద్ద 500 కోట్లలో చేపట్టిన పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారనే వార్తని మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలోని మరికొన్ని వార్తలు చూసుకున్నట్టయితే 111 జీవోపై ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. 111 జీవో ఉన్నట్ట లేనట్ట అనేది ఇక్కడ కోర్టుకో మాట జనానికో మాట చెప్తున్న రాష్ట్ర సర్కార్ జీవోను ఎత్తి వేస్తున్నట్లు గతంలో ప్రకటన, కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా అమల్లో ఉంటుందన్న హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం అనే వార్త చూసుకున్నట్టే జీవో ఎత్తివేశామని చెప్పి ప్రభుత్వ ప్రకటన చేయడం జరిగింది. కానీ హైకోర్టుకు మాత్రం రిపోర్టు వచ్చేదాకా కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టే రాష్ట్ర సర్కార్ రోజుకో మాట చెప్తుందనేది ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవోపై రాష్ట్ర సర్కార్ చెప్తున్న మాటలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ జీవోను ఎత్తివేసినట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం హైకోర్టుకు మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. జీవో 111ను ఇంకా ఎత్తివేయలేదని, ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు ఈ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని కోర్టుకు తెలిపింది. దీంతో జీవో ఉన్నట్టా లేనట్టా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేస్తున్న వారు
ఆందోళన చెందుతున్నారనే వార్త మనం చూసుకున్నట్టే మొత్తానికి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జీవోకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సందర్భం, పర్యావరణవేత్తల నుంచి జంట జలాశయాలకు ముప్పు ఉంటుందనేది కూడా పర్యావరణవేత్తల ఆందోళన. దీనిపై కోర్టులో నడుస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా రిపోర్ట్ కోసం వెయిటింగ్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే కమిటీ రిపోర్ట్ కోసం వెయిటింగ్ అంటూ కాలయాపన జరుగుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య కారకాలైన పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీల నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు 1996లో 84 గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ జీవో 111 ఇచ్చింది. అయితే ఈ జీవోను ఎత్తివేశామని అసెంబ్లీలో బయట కూడా స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 111 జీవో ఎత్తివేసి దాని స్థానంలో 2022 ఏప్రిల్ 2న 69 ప్రభుత్వ జీవోను జారీ చేయడం జరిగింది. దీనిపై 3 ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జీవో 111పై దాఖలైన పలు పిటిషన్లు గత 22న హైకోర్టు విచారించింది. ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు జీవో 111లోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని ఈ సందర్భంగా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నివేదిక కోసమే వెయిట్ చేస్తున్నామని వివరించిందనే వార్తను చూస్తూ అయితే ఇక్కడ కొంతమంది భూములు కొన్నారు, 111 జీవో ఎత్తివేస్తున్నారనే ప్రభుత్వ నిర్ణయంతో భూములు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. 111 జీవో పరిధిలోకి వచ్చి 84 గ్రామాల్లో రియల్ వ్యాపారం భారీగా జరిగింది. ఇక అద్దాల మేడలు, ఆకాశాన్నంటే బిల్డింగ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడ ఎకరం 30 లక్షల దాకా ఉండగా తెలంగాణ వచ్చాక 111 జీవోను రద్దు చేస్తామని మంత్రులు ప్రకటించడంతో ఎకరం ధర 60 లక్షలకు పెరిగింది. తర్వాత ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వరుస ప్రకటనలతో రేట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అజీజ్ నగర్ ప్రాంతంలో ఒక్కో ఎకరం ఏకంగా 12 కోట్లు పలుకుతున్నది. ఇప్పుడేమో 111 జీవో ఎత్తివేశామని ఒకసారి, లేదు అమల్లో ఉందని ఇంకోసారి రాష్ట్ర సర్కార్ చెప్తుండడంతో ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు. అసలు జీవో ఎత్తివేశారా లేక అనే క్లారిటీ లేక ఆందోళనలో గురవుతున్నారు. ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన వారు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితి 111 జీవోపై ఏ నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్లో ఉన్నారనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం 111 జీవోపై పూటకో మాట మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. జీవో ఎత్తివేశామని ప్రభుత్వం చెప్పడానికి ఏం అధికారం ఉంది? ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టులో విచారణ జరిగితే 111 జీవో ఎత్తివేయలేమని చెప్తున్నారు. బయటేమో జీవో ఎత్తివేశామని ఆ ఘనత తమదేనని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల కోసమే అన్నట్టుగా కనిపిస్తుంది. ఎత్తివేయడం ఎవరి తరం కాదు అంటూ దొంతి నరసింహారెడ్డి పర్యావరణవేత్త ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇక మోసం చేస్తున్నది అంటూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 111 జీవోపై ఆటలాడుతున్నది. కోర్టుకి ఒక మాట, ప్రజలకు ఒక మాట చెప్తూ మోసం చేస్తున్నది. అసలు జీవోని ఎత్తివేయాల్సిన అవసరం ఏముంది? 2000లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే ఫైనల్ జీవో. 111 స్థానంలో 69 జీవోను విడుదల చేశారు. అసలు 111 జీవో ఎత్తివేయడం సాధ్యం కాదు. అదే జరిగితే నగరం పూర్తిగా కాలుష్యమయం అవుతుందని డాక్టర్ లుబ్నా సర్వత్, ఫౌండర్, చైర్మన్, సెంటర్ ఫర్ బీజింగ్ ఎకనామిక్స్, హైదరాబాద్, దాన్ని విమర్శించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్టయితే జీవోకు సంబంధించి వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో పెట్రోల్ రేట్లలో స్టేట్ ట్యాక్సే ఎక్కువ. పెట్రోల్ ఉత్పత్తులపై దాదాపుగా పెట్రోల్ రేటు కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ట్యాక్స్లే ఎక్కువ. దీన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలి. తెస్తే దాదాపు 70-80 రూపాయల్లోనే పెట్రోల్ రేట్లు తగ్గుతాయని చెప్తున్న సందర్భంలో ఇక్కడ అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనూ పెట్రోల్ ట్యాక్స్ ఎక్కువ అనేది ఇక్కడ చూడొచ్చు. పెట్రోల్ రేట్లలో స్టేట్ ట్యాక్స్ ఎక్కువ. ఆర్టీఐ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి లీటర్ పెట్రోల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 19.90 ఉంటే స్టేట్ వ్యాట్ 27.63. అంటే దాదాపు వేసుకుంటే సెంట్రల్ స్టేట్ కలిపి దాదాపుగా పెట్రోల్లో చూసుకుంటే దాదాపు 50 రూపాయలు 45 రూపాయల వరకు స్టేట్ సెంట్రల్ ట్యాక్స్ అయిపోతుంది. ఇక్కడ డీలర్ల కమిషన్ అన్ని కలిపితే దాదాపు సగం రేటు వరకు వీటి ద్వారానే పోతుంది అనేది కూడా ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన అంశంగా మనం చూడొచ్చు. ఇక టీఎస్పీఎస్సీ పైసల మెషిన్ పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలపై ఇటీవలి కాలంలో టీఎస్పీఎస్సీ అనేది ఆబాసు పాలైంది. గ్రూప్ 1 2 సార్లు నిర్వహించి 2 సార్లు హైకోర్టులో మొట్టకాయలు తిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులు అలాగే వీళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం పడడం జరిగింది. టీఎస్పీఎస్సీ అనేది పైసల మిషన్ అనేది టీఎస్పీఎస్సీ కేటీఆర్కు ఏటీఎం రేవంత్
నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం కోదండరాం. 10 లక్షల నుంచి కోటి చొప్పున పేపర్లు అమ్ముకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. 3 లక్షల పరిహారం ఇయ్యాలి నిరుద్యోగులు అనే వార్తను మనం చూడొచ్చు. ప్రభుత్వం పిఎస్సిని పైసల మిషన్ గా మార్చేసిందని వక్తలు మండిపడ్డారు. పరీక్ష పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తే సరిపోదని, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగుల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారనే వార్తను మనం చూడొచ్చు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే 62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ అనేది కూడా ఎన్నికల కమిషన్ ద్వారా బయటకు వచ్చిన అంశంగా చూడొచ్చు. రాష్ట్రంలోని 62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపు సగానికి పైన ఎక్కువ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఓటర్ జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.5 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని కూడా మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో టీఆర్ఎస్ మళ్లీ రాకుంటే రాష్ట్రాన్ని ఏపీలో కలుపుతారంటూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది మంత్రి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఢిల్లీ పార్టీల వాళ్ళు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలుపుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ తెలంగాణకు రక్ష అని ఆయన చెప్పారనే వార్తను మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే ఈనాడులో కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి అనే వార్తకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బారాసా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ కావడంతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు రూఢి అయ్యింది. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలాజీ సింగ్ ఉన్నారు. వీరిద్దరూ బారాసా క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి కసిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు ఇచ్చినట్లయితే ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి బరిలోకి దించవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయనే వార్తను మనం చూడొచ్చు. ఇక న్యాయం ఆలస్యం కావడము శిక్షే, ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఇరికించారు. అరెస్టు ఫలితాలు 2024 ఎన్నికల్లో కనిపిస్తాయి. ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్ అనే వార్తను చూడొచ్చు. ఇక 5 నుంచి ఏపీలో భువనేశ్వరి బస్సు యాత్ర, తొలుత రాయలసీమలో పర్యటించే అవకాశం. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వర్ ఏపీలో బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 5వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైతే మొదట రాయలసీమ జిల్లాలో కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పోరాటం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్న కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను కూడా మనం చూసుకుంటే పాత పింఛన్ అమలు విధానం అమలు కోరుతూ ఢిల్లీలో భారీ ర్యాలీ అనే వార్తను చూస్తూ పాత పింఛన్ పై ఇప్పటికీ కూడా వివాదాలు కొనసాగుతుంది. పాత పింఛన్ అమలు చేయాలని చెప్పి ఉద్యోగస్తులు కోరుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛన్ అమలు చేస్తామని చెప్తున్న సందర్భంగా ఢిల్లీలో భారీ ర్యాలీకి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఏషియన్ గేమ్స్ సంబంధించి వార్తలు చూసుకున్నట్టయితే భారత్ పథకాల పట్టికలో 4వ స్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే 15 పథకాలు సాధించడం జరిగింది. ఆసియా గేమ్స్ లో ఇండియా ఆదివారం ఒకే రోజు 3 గోల్డ్ సహా 15 మెడల్స్ గెలుచుకుంది. తెలంగాణ షూటర్ కైసన్ చెన్నై గోల్డ్ బ్రాంజ్ గెలిచారు. ఇక బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ అగసార నందిని బ్రాండ్ మెడల్స్ సాధించారనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ప్రతిభ కనపరుస్తున్నారు. పథకాల పట్టికలో చూసుకున్నట్టయితే 4వ స్థానంలో కొనసాగుతుంది. 50కి పైగా మెడల్స్ సాధించడం జరిగిందనేది వార్తను మనం చూడొచ్చు. ఈనాడులో ఈ వార్త మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈనాడులో లక్ష నందినికి ఆసియా క్రీడల కాల్ష్యం అనే వార్తను చూడొచ్చు. ఈనాడు లక్ష నందిని అంటూ ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష ప్రోత్సాహం అందించిన అథ్లెట్ అగసర నందిని అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆమె హెప్తాథాన్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. నందిని 5,712 పాయింట్లతో 3వ స్థానంలో సాధించింది. మరో తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్ లో రజకం గెలుచుకుంది. హైదరాబాద్ షూటర్
కైసన్ చెన్నై పురుషుల టాప్ టీం స్వర్ణంతో పాటు వ్యక్తిగత కాంస్యం సాధించారు. 3000 మీటర్ల రీఫుల్ చేజ్లో అవినాష్ సాబ్లే, షాట్పుట్లో తజిందర్ సింగ్ పసిడి పథకాలు గెలిచారు. ఆదివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 15 మెడల్స్ చేరడం ఆసక్తిని కల్పిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే 15 పథకాలు, మొత్తానికి ఇప్పటివరకు చూసినట్లయితే పథకాల పట్టికను మనం ఒకసారి గమనించినట్టయితే చైనా మొదటి స్థానంలో కొనసాగుతుంది. చైనా 133 పథకాలతో అగ్రస్థానంలో ఉంది స్వర్ణ పథకాలతో. ఇక దాని తర్వాత చూసినట్లయితే దక్షిణ కొరియా 30 స్వర్ణ పథకాలు, అలాగే జపాన్ 29 పథకాలతో 3వ స్థానంలో ఉండగా భారత్ 13 గోల్డ్ మెడల్స్తో 4వ స్థానంలో, అలాగే రజతం 21, ఇక కాంస్యం 19, మొత్తం 53 మెడల్స్తో 4వ స్థానంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. పథక మోత అంటూ కూడా మనం ఈనాడులో వార్తలు చూడొచ్చు. అథ్లెట్స్ ఆశలను నిలబెడుతూ అంచనాలను అందుకుంటూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. చరిత్రను తిరగరాస్తూ రికార్డులు నమోదు చేస్తూ పథకాల వేటలో దూసుకెళ్తున్నారు. అవినాష్ సాబ్లే, తజిందర్ సింగ్ పసిడి పథకాలు పట్టగా లక్ష్య అథ్లెట్ అగసర నందిని కాంస్యంతో మెరిసింది. ఏపీ అమ్మాయి జ్యోతి రజతాన్ని ముద్దాడింది. వెరసి ఆదివారం అథ్లెట్స్లోనే 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు వచ్చాయి. మరోవైపు షూటర్లు అద్భుత ప్రదర్శన కొనసాగింది. ఓ స్వర్ణం, రజతం, కాంస్యం గెలిచి ఓవరాల్ గా 22 పథకాలతో ఆసియా క్రీడల్లో చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో పోటీలు ముగించారు. 2 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ కాంస్యానికి పరిమితం కావడం నిరాశ కలిగించే విషయమే. అటు గోల్ఫ్లో అదితి రజతం సాధించగా ఇటు బ్యాడ్మింటన్లో జట్టు మొత్తం వెండి పథకం నెగ్గింది. మొత్తంగా 8వ రోజు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో భారత్ ఒక్కరోజే 15 పథకాలు సాధించి దీంతో పథకాల సంఖ్య 50 దాటించింది అనే వార్తలు చూడొచ్చు. మొత్తానికి 53 పథకాలతో భారత్ 4వ స్థానంలో ఉందని కూడా చూడొచ్చు. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. పేపర్ పిక్చర్ కార్యక్రమం లక్ష్యం సమాజహితం వీచి న్యూస్.